రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెక్రటరియట్ నుండి నిర్వహించిన ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ధాన్యం నిల్వ కోసం అవసరమైతే ప్రైవేట్ గోదాములను స్వాధీనం చేసుకోవాలని, కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్ను తాత్కాలిక కేంద్రాలుగా మార్చాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచులు, టార్పాలిన్ల కొరత ఉండకూడదని తెలిపారు. ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లను ధాన్యం తరలించడానికి ఉపయోగించాలని సూచించారు. స్థానిక హమాలీలను వినియోగించుకోవాలని, ఒకవేళ హమాలీలు రైతుల వద్ద అదనపు డబ్బు డిమాండ్ చేస్తే వారి లైసెన్సులను రద్దు చేయాలని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు 3,873 కోట్లు విడుదల చేశామని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలోకి రాకుండా సరిహద్దుల్లో నిఘా పెట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా చూడాలని, తడిసిన ధాన్యం విషయంలోనూ రైతులకు అండగా ఉండాలని ఆదేశించారు. వర్షాల సూచన నేపథ్యంలో కొనుగోళ్ల వేగాన్ని పెంచాలని, రైస్ మిల్లుల వద్ద తరుగు పేరుతో కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.